విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు నారాయణ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా నియమితులైనాక మొదటిసారి ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తూ ఈరోజు వనపర్తిలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎన్ రామచంద్రరావు గారికి, మాజీ పార్లమెంటు సభ్యులు అన్న రాములన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే కాబోయి అనేక సార్లు గింతల పోతున్నాడు ఆచారి గారికి, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పురుషోత్తమ రెడ్డి గారికి, పార్లమెంటు ఎన్నికల్లో మన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి భరత్ ప్రసాద్ గారికి, మాజీ అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి గారికి, ఇక వేదిక నుండి అందరికి దయచేసి ఎవ్వరు ఏమనుకునొద్దు, మళ్ళా నాగర్కర్నూలులో ప్రోగ్రాం ఉంది అధ్యక్షుల వారిది, సమయం ఇప్పటికే ఆలస్యమైంది. వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. వేదిక ముందున్నటువంటి కార్యకర్తలకు, అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఆచారి ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, ఎందుకు మనం గెలిపియాలనో చెప్పిండా లేదా? ఎందుకు మనం భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని అడగాలి. మనమేం చేసినాం? ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇచ్చిన మాటలను ప్రజలకు అబద్దాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చిందా? అధికారంలోకి రాకముందు 42% బీసీలకు రిజర్వేషన్ అందిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? ఇలా ఏ విధంగా మోసం చేస్తుందో ఈరోజు ఇప్పుడు ఆచార్య చెప్పింది. అన్ని విషయాలు చాలా స్పష్టంగా. బీసీలను కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ వాడుకుంటున్నది. భారతీయ జనతా పార్టీ ఈరోజు పేదవాళ్ళందరూ కూడా ఈ దేశంలో ఆర్థికంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదిగినాడే పేదరికం పోయినాడే, అందరూ కూడా ఈ ఆర్థిక సమానత్వం ఏర్పడినారే భారతదేశం యొక్క అభివృద్ధి అని నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ లక్ష్యంతో ఇవాళ అడుగు ముందుకు వేస్తున్నాడు. ఆ లక్ష్యంతోనే అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు వల్ల పేద ప్రజలకు ప్రవేశపెడుతున్నాడు, యువకులకు ప్రవేశపెడుతున్నాడు, మహిళలకు ప్రవేశపెట్టిండు, రైతులకు అందిస్తున్నాడు. విద్య గాని, వైద్యం గాని, గ్రామాల్లో అభివృద్ధి గాని, పట్టణాల్లో అభివృద్ధి